2024-25 విద్యా సంవత్సరంలోనే ఈ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసినప్పటికీ కూడా ఈ నిన్న అది ఏవైతే పాఠశాల ప్రారంభమైనాయో ఆ పాఠశాలలోనే ఇప్పటికీ అంటే గత ప్రభుత్వము నాయకుల పేర్లు ముందు మాటల్లోనే అలాగే ఉన్నాయి. ఇప్పటికే విద్యార్థులు పుస్తకాలు అందించినప్పటికీ విద్యాశాఖ ఈ విషయాన్ని చూడకుండా పంపించేయడంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తా ఉన్నాయి. దీంతో ప్రభుత్వం పుస్తకాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని నూతన ప్రచురించిన పుస్తకాలను పంపించేయాలని విద్యాశాఖకు జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు అందించారు విద్యాశాఖ. దీంతో కొత్త పుస్తకాలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటారు విద్యార్థులు. అంటే ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ కూడా 100% ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం పేర్లు తొలుత ముఖ్యమంత్రి పేరు, ఆ తర్వాత విద్యాశాఖ మంత్రి పేరు కూడా ఇక్కడ ప్రచురించబడింది. ఇవి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇలాగే తెలుగులోనే తెలుగులో పుస్తకాలను ప్రింటింగ్ చేసినప్పుడు దాంట్లోనే యథావిధి అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా ఈ పుస్తకాలలోనే ఇదే తెలుగు భాషలోనే ముందు మాట అనే పుస్తకం పేజీల్లోనే ఈ మంత్రి ఏదైతే గత ప్రభుత్వం పాలించినటువంటి మంత్రుల పేరు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు, విద్యాశాఖ మంత్రితో పాటు ఇతర మంత్రుల పేర్లు కూడా ముందు మాటల్లోనే ఉన్నాయి. వీటికి సంబంధించి ఏదైతే విద్యాశాఖ అధికారులు సైతం వెనక్కి తీసుకువెళ్ళాలి అని చెప్పేసి ఎప్పుడైతే వెనుక తీసుకెళ్లాలనే నేపథ్యంలో విద్యార్థులు కూడా చాలా ఇప్పటికీ తీసుకున్న పుస్తకాలను రిటర్న్ చేయాలంటే కూడా విద్యార్థులు కూడా చాలా అంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది. నాయకుల పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని పుస్తకాలలో చూద్దాం. తెలుగు పుస్తకాలలో టెస్ట్ పేపర్లో సంబంధించి మొదటి పేజీ భాగంలోనే ఉన్నాయి. చూసుకోవచ్చు మనం ఇక్కడ ప్రాచురించే ముందు మాట అనే మొదటి పేజీలోనే ఇవ్వడం జరిగింది. దీనిపైన మొదటిగా గౌరవనీయ అంటే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో పాటు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి గారితో పూర్వ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి పాఠశాల విద్యాశాఖ గారి గుర్తింపు కార్యదర్శిగా ఇప్పుడు దీనికి సంబంధించి మరో బుక్ లో ఇప్పుడు 3వ తరగతి తెలుగు పుస్తకం ఇది. దీంట్లో మళ్ళా తెలుగు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాఠశాల విద్యా పూర్వ మంత్రివర్యులు కడియం శ్రీహరి అనే పేరుతోటి ప్రచురించబడ్డది. ఈ పుస్తకాలను వెనుకకి తీసి ప్రభుత్వం వెంటనే అంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలాంటి సర్వత్రంగా విమర్శలు రావడంతో ఎంబడే ఆ విద్యాశాఖ అలర్ట్ అయ్యి వీటిని అన్నిటి కూడా తెలుగు టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో 1వ తరగతి 10వ తరగతి వరకు వాటిని ఎంబడే తక్షణమే విద్యాశాఖ రిటర్న్ చేయాలని చెప్పేసి ఇప్పటికే జిల్లా డిఓ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తా ఉన్నది.